అందరికీ నమస్కారాలండి. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయమై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మొత్తం 16 ఐటమ్స్ పెడితే 12 ఐటమ్స్కి యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్ తీసుకున్నారు. అందులో గతంలో అంటే 2014-19లో ఇచ్చిన కొన్ని ల్యాండ్స్లో 4కి కంటిన్యూషన్ యాక్సెప్ట్ చేశారు. అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఒక 2 acres, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 2 acres, స్టేట్ ఫారెన్సిక్ ల్యాబ్కి వచ్చి 5 acres, మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి ఒక 3 acres. ఈ యొక్క ప్రపోజల్స్ 4 2014-19లో ఇచ్చుంటే వాటిని యాక్చువల్గా మళ్ళీ రివైజ్ చేసి ఏరియా కరెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 14-19లో ఇచ్చిన గెయిల్ ఇండియా లిమిటెడ్, తర్వాత అంబికా అగరబత్తీస్, అవి 2 కూడా యాక్చువల్గా క్యాన్సిలేషన్ చేసాం. వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేకుండా ఉంటే అవి 2 కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కొత్తగా మరొక 6 ప్రపోజల్స్ వచ్చినాయి, వాటి ఇచ్చాము. వాటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2 acres, అదేవిధంగా ఏపీ గ్రామీణ బ్యాంక్ ఒక 2 acres, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 0.4 acre, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి దానికి వచ్చి 0.5, తర్వాత బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి వచ్చి 0.5 acre, బీజేపీ పార్టీకి 2 acres. ఈ విధంగా ఒక 6 ప్రపోజల్స్ని ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేశారు. అమరావతి వీళ్ళందరూ కూడా టైం లైన్స్ పెట్టి టైం లైన్స్ ప్రకారం అందరూ కూడా స్టార్ట్ చేసేటట్టుగా ఆ విధంగాను ఆల్రెడీ ఇంతవరకు మొత్తం ఇచ్చిన ప్రపోజల్స్ అంతకుముందు 64 ఇచ్చున్నాం. అంటే 2014-19లో 130 మందికి 1270 ఎకరాలు ఇచ్చాం. అయితే అందులో కొందరు మాత్రమే కన్స్ట్రక్షన్ కట్టి యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఇంతలోకే గవర్నమెంట్ మార్చడం వల్ల గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎవరు ముందుకు రాలా, అందరూ భయపడి వెనక్కిపోయారు. అంటే ఎప్పుడైతే అమరావతి రాజధాని 3 ముక్కల ఆట ఆడారో దానికి సంబంధించి ఆ 3 ముక్కల ఆటతో ప్రతి ఒక్కరు భయపడి ఇచ్చిన 130 మందిలో కొద్ది మంది మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ ఆగిపోయారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, అమరావతిలో రోడ్డు నిర్మాణం కానీ, అధికారుల భవనాలు కానీ, వీటన్నిటి వల్ల నమ్మకం కలిగి ఇప్పుడు 64 మంది యాక్చువల్గా అనేక మంది అప్లై చేశారు. వాళ్ళలో 64 మందికి 884 ఎకరాలు ఇచ్చాం. ఇవాళ ఒక మళ్ళీ 10 డిసైడ్ చేసి ఈరోజు యాక్చువల్గా చేయడం జరిగింది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ల్యాండ్స్ అలాట్మెంట్ జిఓఎం ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఏది వీటిలోనా? ఈ అలాట్ చేసిన వాటిలో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళందరూ రివైజ్ చేసుకున్నారు. అంటే వాళ్ళందరికీ గతంలో టైం బౌండ్ వచ్చి ఒక పీరియడ్ పెట్టి అది అయిపోయినందువల్ల అన్నీ కూడా మళ్ళీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లో పెట్టి అన్నింటినీ యాక్చువల్గా రివైజ్ చేస్తూ వస్తున్నాము. వీళ్ళందరూ కూడా 4 to 6 months టైం పెట్టాం. వీటిలో యాక్చువల్గా మనకు ఇచ్చిన వాటిల్లో మరొక 1 monthలో ఒక 3 స్టార్ట్ చేస్తా ఉన్నారు కదా, 1.5 monthలో ఒకరు, 2 monthsలో మరొకరు, 2.5 monthలో ఒకరు, 3 monthsలో 11 మంది, 4 monthsలో 6, 5 monthsలో 2. ఈ విధంగా యాక్చువల్గా అందరిదిగా షెడ్యూల్ తీసుకున్నాం. ఆ షెడ్యూల్ ప్రకారం సిఆర్డీఏ కమిషనర్ గారు వాళ్ళ అధికారులు ఫాలోఅప్ చేస్తున్నారు. నేను అనుకోవటం వీళ్ళందరూ కూడా రాబోయే 2-3 నెలల్లో యాక్చువల్గా ఇవన్నీ కూడా టేకప్ చేసి టైం బౌండ్ ప్రకారం చేయకుంటే వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అమరావతిలో ఏదైతే టెండర్స్ ఇచ్చావో అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. దాదాపు 10,000 పైగా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నేను అనుకోవటం ఈ యొక్క రెయినీ సీజన్ వర్షాలు కానీ లేకుండా ఉంటే ఈ మంత్ ఎండింగ్ కంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి దాదాపు 20,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు.